కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు, లేదా చిలుకు ద్వాదశి అంటారు. మరి ఈ రోజు ఏం చేయాలి? ఎక్కువ శాతం కూడా చిలుకు ద్వాదశి రోజు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అనేది యోగ నిద్ర నుంచి మేలుకునేటువంటి రోజు కాబట్టి మనము చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అమృతం కోసం మన క్షీరసాగర భద్రం ప్రారంభమైనప్పుడు దాని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజున తులసి మొక్కకు సాలగ్రామ స్వామితో అంటే విష్ణు స్వరూపంగా వివాహం జరిపించడం వల్ల మంచి యోగభోగ భాగ్యాలు కలుగుతాయి. పూర్వం ఏంటంటే కృతయుగంలో దేవతలు దానులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తుంటే ఆ రోజు మనము క్షీరాబ్ది అని పేరు వచ్చిందనమాట. కాబట్టి దీనికే మనం క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి అని పేర్లు మనం పెట్టుకున్నాం. ఇక శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకుంది కూడా ఈ రోజు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమాన తులసిదేవిని పూజించడం వల్ల భోగభాగ్యాలు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. ఇక కృతయుగంలో అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం క్షీరసాగరాన్ని చిలకడం వల్ల ఈ యొక్క అమృతం అనేది వచ్చింది. కాబట్టి అంత విశేషమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి. ఇక విష్ణువు మేలుకోవడం కూడా ఈ రోజే. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీరసాగర మదనంలోకి యోగ నిద్రలోకి వెళ్తాడు శ్రీ మహావిష్ణువు. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి నాడు క్షీరసాగరంలోకి యోగ నిద్రలోకి వెళ్తాడు మహావిష్ణువు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు అనమాట. ఆ మరుసటి రోజు మనకి క్షీరాబ్ది ద్వాదశి అంటుంటారు. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి తులసి వివాహం చాలా ముఖ్యం. ఎవరైతే తులసి వివాహం చేస్తారో లేదా సాలగ్రామాన్ని దానం చేస్తారో, అదేవిధంగా శ్రీ మహావిష్ణు వివాహం జరిపిస్తుంటారు, అదేవిధంగా ఈ యొక్క వెంకటేశ్వర కళ్యాణం జరిపిస్తుంటారు, వాళ్ళకి భోగభాగ్యాలు ఎక్కువ కలుగుతుంటాయి. వివాహం కాని యువకులకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు దీపదానం చేయటం వల్ల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ తులసి కళ్యాణం అనేది సాయంత్ర వేళలో మాత్రమే చేయాలి. తులసి మొక్కకి ఒక సాలగ్రామానికి అంటే విష్ణు ప్రత్యేక సాలగ్రామం కాబట్టి వివాహాన్ని చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి సమేతంగా ఆ రోజు పూజ చేస్తూ ఉండాలి. ఇక ఈ రోజు ఏకాద ఉపవాసాన్ని మనము విరమిస్తారనమాట. ఎక్కువ శాతం కూడా ఏకాద ఉపవాసం అనేది ఆ రోజు సాయంత్రం అనేది ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. ఇది క్షీరాబ్ది ద్వాదశి గురించి. క్షీరాబ్ది సంబంధించేటువంటి శ్రీ మహావిష్ణు యొక్క క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది చిలుకు ద్వాదశి అనేటువంటి మాటలతో మనము పిలుచుకుంటూ ఉంటాము.